హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈజీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. 10 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని టేస్టీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ రైస్ని బాయిల్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇలా అయితే రైస్ పొడి పొడిగా ఉంటుంది. తర్వాత ప్యాన్లో 2 or 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని కాస్త ఎక్కువే కరివేపాకును వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ పొడిగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. అవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అలాగే క్యాబేజ్ని కూడా వేసుకోవాలి. వీటితో పాటు బీన్స్ కూడా వేసుకోండి. బీన్స్ని ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకొని అప్పుడు వేసుకోండి. 2-3 సార్లు క్లీన్ చేసుకొని వేసుకోండి. వీటితో పాటు మీకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు. మెయిన్గా క్యారెట్, క్యాబేజ్, బీన్స్ ఉంటే సరిపోతుంది. వీటిని ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్, క్యారెట్, బీన్స్ కూడా ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. బీన్స్ కూడా చక్కగా ఉడికిపోతాయి. వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫాస్ట్గా మగ్గడానికి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోండి. మీకు ఇష్టం ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోండి, బాగుంటుంది. వెజిటేబుల్స్ని ఓవర్ కుక్ చేయవసరం లేదు. జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికితే సరిపోతుంది. కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతేనే బాగుంటుంది. కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. ఇంట్లో వాడిన గరం మసాలా అయినా పర్వాలేదు, లేదంటే బయట నుంచి తెచ్చిన మసాలా అయినా పర్వాలేదు. మసాలా వేసిన తర్వాత కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకున్న అన్నంని వేసేసుకోండి. రైస్ పొడి పొడిగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. ఇప్పుడు రైస్ అంతా కూడా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. రైస్ని ఉడికించుకునేటప్పుడే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే రైస్ అతుక్కోకుండా మెత్తగా అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ సాస్ వేసుకోవాలి. ఎక్కువ ఏం వేయకండి, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని వేసేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోండి. ఇవన్నీ కూడా లైట్గానే వేసుకోవాలి, మరి ఎక్కువగా వేసుకున్న ఫ్లేవర్ అంత బాగుండదు. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోండి. వీటితో పాటు ఫ్రైడ్ రైస్కి మసాలా ఉంటుంది కదా, అది కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని అంతా కూడా బాగా కలిసేంత వరకు టాస్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా సరిపోకపోతే ఇప్పుడే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా అండ్ క్విక్గా లంచ్ బాక్స్ రెసిపీగా కానీ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు బాగుంటుంది. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ గైస్.